కేవలం మల్లప్ప అనే వ్యక్తి ఉన్నవర్మ కూడా యాక్టివ్ గా జనసేన పార్టీలో ఇప్పటికి వరకు ఉన్నాడు అనేది ఎంతో నిజం. కాబట్టి వారి మాటలకు ఎదురు చూస్తున్న అందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈరోజు వారి మాటల్లో వారే సమాధానం చెప్తారు. ఆధునిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మల్లప్ప గారిని వేది మీదకి వచ్చి మా జన సైనికులు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వచ్చాడయ్యో వచ్చాడయ్యో కొట్టాడై తల్లి మొదలెట్టించే హామీ వచ్చాడయ్యో ఈరోజు ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా జనసేన పార్టీ ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులుగా భావించేటువంటి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అలాగే ఇక్కడ ఏ జనసేన పార్టీ కార్యక్రమం జరిగినా జనసేన ఎత్తుతున్న ప్రతి గొంతుకను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కేవలం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఇది, మొన్న సాయంత్రం తీసుకున్నాము ఈ నిర్ణయము, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని. ఈ కార్యక్రమానికి కేవలం ఒక్క రోజులోనే ఈ ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం ఇలా సక్సెస్ కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ సమావేశం పేరులోనే ఉంది, ఆత్మీయత. ఈ పదానికి అర్థం తెలియని రాజకీయ నాయకులు ఆదోళనలో చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీ ఆత్మీయత ఎవరితో ఉందంటే ఆదోని నియోజకవర్గ ప్రజలతో ఉందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే జనసేన పార్టీని ఆశీర్వదించే వాళ్ళను, జనసేన పార్టీని ఆదరించే వాళ్ళను, జనసేన పార్టీ కోసం జెండా పట్టే వాళ్లను, వీళ్ళని మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నటువంటి ఆదోని ప్రజానికాన్ని గట్టుకు తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నదే ఈరోజు జనసేన పార్టీ. వీళ్ళందరి ద్వారా ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసే తీరాలి. నిజమైన రాజకీయం ఏమైనది ప్రతి ఒక్క గడపకు చూపించాలి, ప్రతి ఒక్క ప్రజానికానికి పరిచయం చేయాలనేదే మా యొక్క ఆకాంక్ష. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, చూస్తున్నాం. ఒకవైపు గవర్నమెంట్ బస్సుల్లో, ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ప్రతి చేతికి 500 రూపాయల డబ్బు, బిర్యానీ ప్యాకెట్, ప్రతి ప్రజానికం మీద కపటమైనటువంటి ప్రేమ, లోపల డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధ ఉన్నా కూడా బయట చిరునవ్వు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ సిద్ధం సభను సక్సెస్ చేయడానికి పడుతున్నటువంటి ఆటుపాట్లు నేను నిజంగానే చెప్తున్నాను, నా శత్రువు కూడా రాకూడదు అని అనుకుంటున్నాను నేను ఎప్పుడు. ఎందుకంటే గత సంవత్సరం కింద మా నమ్మకం జగన్, మా భవిష్యత్తు జగన్, గడప గడపకు జగన్. జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదు. ప్రతి వార్డులో కోట్ల డబ్బులు ఇచ్చేసినాడు. ప్రతి చోట నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నాడు, పట్టాలు ఇస్తున్నాడు. మరి ఇంత చేసిన మీరు గవర్నమెంట్ బస్సుల్లో ప్రజలను తరలించాల్సినటువంటి అవసరం ఏముంది?
ఇంతటి ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారా, మీరు ప్రజలను నమ్మినట్లు నటిస్తున్నారా అని నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎందుకంటే చాలా సభల్లో ఇది ప్రత్యక్ష తార్కాణం. ఇది మనం చూస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినామని అంటే ఆదివారం చల్లగా సేద తీరాల్సినటువంటి సమయం. వారంలో 6 రోజులు కష్టపడినటువంటి ఒక వ్యక్తి, కూలీ నాలి చేసి కష్టపడినటువంటి వ్యక్తి, వారంలో 6 రోజులు ఉద్యోగం చేసి కష్టపడినటువంటి ఒక వ్యక్తి ఆదివారం అనగానే కుటుంబంతో గడపాలనుకుంటున్నారు. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే కుటుంబాన్ని పక్కన పెట్టి ఆదివారాన్ని కూడా ఈ రకంగా జనసేన పార్టీకి మద్దతు పలకడానికి వచ్చినటువంటి జన సైనికులు వీరమహిళలు. ఇది చాలా అంటే నేను అనుభవించి ఇది ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను నా పార్టీలోనే చూస్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే చూస్తున్నానని నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మనం చూసాం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభ, ఎన్నో విశ్వ ప్రయత్నాలు. ఈ సభ సక్సెస్ అవుతుందా లేదా, ఈ సభ సక్సెస్ అయితే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా దీన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా దీన్ని వక్రీకరించాలని వైసీపీ చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ హాజరైనటువంటి ప్రజానికం, అక్కడ ప్రసంగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతే ఆవేశంగా ప్రసంగించినటువంటి మా